లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ రామ్నాథ్ గారు, ప్రముఖ విశ్లేషకులు, సీనియర్ పాత్రికేయులు, ఏపీ ప్రైడ్ ఛానల్ నిర్వాహకులు. శ్రీ నాగార్జున యాదవ్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, గతంలో కార్పొరేషన్ చైర్మన్గా కూడా పనిచేశారు. ఇంతే ఇంతింతే బాబు తీరింతే, వనితకు వంచన, మహానాడు మహిళా నాటకం బట్టబయలు అంటూ రాజ్యసభ సీట్లలో ఒక్క మహిళకు కూడా ఇవ్వలేదని, అంటే మహానాడులో ఒక తీర్మానం చేసినట్టున్నారు. 33% వచ్చే పదవులన్నింటిలోనూ, పార్టీ పరంగా ఇచ్చే పదవులన్నింటిలోనూ 33% మహిళలకు ఇస్తామని చెప్పి 10 రోజులు లేదు. రాజ్యసభలో 1/3 అంటే కనీసం ఒక్క సీట్ అన్నా ఇవ్వాలి కదా అని, కనీసం పరిశీలనలో కూడా ఒక్క మహిళ పేరు కూడా తీసుకున్నట్లేదు. తీసుకుని ఉంటే ఎల్లో మీడియా ప్రముఖంగా రాసేది కదా. మరోవైపు కూటమిలో రాజ్యసభ సెగలు, అభ్యర్థుల ఎంపికపై ఆశావహుల అసంతృప్తి, కార్యకర్తలకు గుర్తింపు లేదన్న కడప నేత శ్రీనివాసరెడ్డి. సో ఈ రాజ్యసభ సెలక్షన్స్ మీద కొంత అసంతృప్తి. మరోవైపు వర్లరామయ్యది, అట్లాగే యనమల, ఖమ్మంపాటి రామ్మోహన్ రావు, వీళ్ళందరూ ఇష్యూస్ ఉన్నట్లున్నాయి కదా. మీకేమనిపించింది? రాజ్యసభ ఎంపిక నిజంగానే రగడ, లింగంనేని వారిది, రమేష్ గారిది కానీ, ఓవరాల్గా ఈ రగడ పెద్ద గొడవకి దారితీస్తుందని అనలేం కానీ, బట్ పార్టీల్లో టీడీపీ జనసేనలో ఉన్న అసంతృప్తి బయటపడినట్లయినా రామ్నాథ్ గారు? కొమ్మినేని గారు, ఇప్పుడు సింపుల్ గా ఆలోచిస్తే రాజ్యసభ టికెట్లన్నీ ఎవరికి ఇచ్చారు అనేది ఆలోచిస్తే తెలుగుదేశం పార్టీ వైఖరి ఏంటి అన్నది చాలా ఈజీగానే అర్థమవుతుంది. గతంలో గెలిచే అవకాశం లేనప్పుడు ప్రతిసారి వర్లా రామయ్య గారిని ముందు పెట్టారు. అంటే అవమానాలు ఎదుర్కోవడానికి, అవమానాలు ఫేస్ చేయడానికి వర్లా రామయ్య గారిని ముందు పెట్టారు. ఆ రోజు ఈ వీళ్ళు ఎవరు రాలేదు కదా. లింగమనేని గారు కావచ్చు, భాష్యం రామకృష్ణ గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు. ఈ అవమానాన్ని తెలుగుదేశం పార్టీ తరఫున మేము భరిస్తాం, తర్వాత ఫ్యూచర్ లో మాకు అవకాశాలు ఇవ్వండి అని ఎవరు రాలేదు కదా. కానీ ఆ రోజు వర్లా రామయ్య గారిని అలా వాడుకొని ఈ రోజు మాత్రం ఇలా కడపలో నిన్న శ్రీనివాసరెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. చాలా తీవ్రంగా 2 ట్వీట్లు చేశారు. మాట ఇచ్చారు, తప్పారు. నాయకులు, నిస్వార్థంగా పనిచేసే నాయకులు, కార్యకర్తలకి ఇలా అవకాశాలు ఇవ్వకుండా చేయడం అనేది చాలా బాధాకరం అంటూ చాలా తీవ్రమైన ట్వీట్ పెట్టారు. అంటే చంద్రబాబు నాయుడు గారు చాలా మందికి హామీలు ఇచ్చారు, కానీ అందరికీ నెరవేర్చడం లేదని అర్థం అవుతుంది. నిజానికి శ్రీనివాసరెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు రాజ్యసభ ఇస్తానని చెప్తే నమ్మి ఉండొచ్చు, కానీ ఆయన పేరుని పరిగణలోకి తీసుకొని ఆయనకు రాజ్యసభ ఇస్తారు అనేది ఎవరు అనుకోలేదు. కాకపోతే ఆయన్ని ఆ విధంగా నమ్మించారేమో తెలియదు. దాంతోపాటు ఈ విషయం జరిగిన తర్వాత ఒక ట్వీట్ పెట్టారు ఆయన. పవన్ కళ్యాణ్ గారు గతంలో కడపకు వచ్చారు పేరెంట్ టీచర్స్ మీటింగ్ కి. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒకరు మొత్తం ఖర్చు పెట్టుకున్నారు. ప్రభుత్వం డిప్యూటీ సీఎం వస్తే ఆ కార్యక్రమానికి ప్రభుత్వం పెట్టుకోవాల్సిండగా తెలుగుదేశం పార్టీ నాయకుడే ఖర్చు అంతా పెట్టారు. కానీ 18 నెలలు అవుతున్నా సరే బిల్లులు కూడా ఇవ్వలేదు. కనీసం మాకు అవన్నీ ఇవ్వండి, పని చేసిన కార్యకర్తలు, డబ్బులు ఖర్చు పెట్టిన కార్యకర్తలు అధికారుల చుట్టూ ఎందుకు తిరగాలి అని కూడా వ్యాఖ్యానించేశారు. అంటే ఎంత అసంతృప్తితో తెలుగుదేశం పార్టీలో నాయకులు ఉన్నారు అన్నది దీన్ని బట్టి కూడా అర్థమవుతుంది. లింగంనేని రమేష్ గారిని జనసేన పార్టీ ఏ కోటాలో పంపించింది అన్నది కూడా ఒక పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఆయన ఎప్పుడు జనసేన పార్టీ తరఫున డైరెక్ట్ గా పనిచేసింది లేదు. మరి ఎలా ఇచ్చారు? ఆయన మద్దతుగా నిలిచారు అంటున్నారు. ఏంటి ఆర్థికంగా సపోర్ట్ ఏమన్నా ఏ సమయంలో అయినా జనసేన పార్టీకి చేశారా? ఒకవేళ అలా చేసి ఉంటే ఇది ఇండైరెక్ట్ గా రాజ్యసభ టికెట్లను అమ్ముకోవడమే కదా డబ్బులు ఉన్న వారికి. పైగా తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్లకు కాకుండా తొలుత కార్పొరేట్ ఇలా డబ్బున్న వాళ్ళని పేర్లను ఫిక్స్ చేసి ఆ తర్వాత మిగిలిన ఒక స్థానం కోసం ఎవరికి ఇవ్వాలి, పార్టీలో ఎవరు పనిచేశారు అన్న దాని మీద చర్చ పెట్టారు. అంటే తెలుగుదేశం పార్టీ ఆలోచన, ప్రయారిటీలు మొత్తం కార్పొరేటర్లకి, కార్పొరేట్ శక్తులకి, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకి అనుకూలంగా ఉన్నాయని అర్థమవుతుంది. ఇదే సానా సతీష్ గారికి రెన్యువల్ చేశారు. కానీ ఆంధ్రజ్యోతి ఎంపీ గారు ఏం రాశారు? సానా సతీష్ తో నారా లోకేష్ గారు కలిసి తిరగడం కూడా సరికాదు, క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్తూ ఉన్నారు, ఇది ఒక చెడు స్నేహం అని డైరెక్ట్ గా రాశారు కదా. సానా సతీష్ గారి మీద సిబిఐ అధికారులను ప్రలోభ పెట్టిన వ్యవహారంలో కేసులు కూడా నమోదై ఇబ్బందులు వచ్చాయి కదా. మరి అలాంటి వాళ్ళని కూడా ఈ రోజు సానా సతీష్ గారిని రాజ్యసభకు పంపించారు. దీన్ని బట్టి మొత్తం ఏం జరుగుతోంది, ఏమని అర్థమవుతోంది సమాజానికంటే, లాబీయిస్టులు, డబ్బున్న వాళ్ళు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, వీళ్ళకే రాజ్యసభ సీట్లు కూటమి నాయకులు ఇస్తూ ఉన్నారు అన్న ఒక చర్చ నడుస్తోంది. దీంట్లో చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు కూడా అదే పాత్రలోనికి వెళ్ళిపోయారు అన్న అభిప్రాయం కూడా కలుగుతుంది. సో మొత్తం మీద అయితే తెలుగుదేశం పార్టీలో ఈ రాజ్యసభ టికెట్ల మీద పెద్ద ఎత్తున అసంతృప్తి ఉన్నమాట వాస్తవం. కానీ ఇది మున్ముందు ఏ స్థాయికి వెళ్తుంది, ఎలా టర్న్ అవుతుంది అన్నది చూడాలి కొమ్మినేని గారు. రైట్. నాగార్జున గారు? సార్, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు రాజ్యసభ సీట్లు కేటాయించినా కూడా మనకు తెలిసేది ఏంటంటే వ్యాపారస్తులకి, లేకపోతే తనతో పాటు చేసేటువంటి కార్యక్రమాలకు అడుగులకు మడుగులు ఎత్తిన వాళ్ళకే ఇస్తారు. ఒక విజన్ అంటూ లేకుండా, లేకపోతే అన్ని కులాల్ని, అన్ని మతాల్ని, అన్ని ప్రాంతాలని
కల్పించేలాగా అతను చేసేటువంటి కార్యక్రమం ఏ రోజు జరగల. నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని వాళ్ళని, అదేవిధంగా ఎటువంటి వ్యాపార నేపథ్యం లేని వారిని కూడా పంపించినటువంటి దాఖలాలు మనం కల్పించాం. ఎందుకంటే ఒక సోషల్ ఈక్లిబ్రియం ఉండాలనే ఉద్దేశంతో బీసీని, ఎస్సీని పంపించినటువంటి దాఖలు కూడా మనం చేసాం. నాకు తెలిసినంత వరకు ఇంతవరకు రాజ్యసభ సభ్యుల్లో చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు తన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని బీసీని పంపించుండకపోవచ్చు. ప్రస్తుతానికి మాత్రం మొట్టమొదటిసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకుల పట్ల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి కుటుంబ సభ్యుల పట్ల సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసేటువంటి వారి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆ అయ్యనపాత్రుడు వాళ్ళ అబ్బాయిని మొట్టమొదటిసారి వారి క్రైమ్ పార్ట్నర్ గారిని ఇప్పటికీ ప్రస్తుతానికి పంపించారు. నాకు తెలిసి ఒక ఎస్సీ సామాజిక వర్గానికో, ఒక ఎస్టీ సామాజిక వర్గానికో, ఒక ముస్లిం మైనారిటీనో రాజ్యసభ సభ్యులకి పంపించినటువంటి దాఖలాలు కూడా మనం ఎప్పుడు చూసి ఉండడం. కాబట్టి వారంతా వ్యాపారాలకు సంబంధించినటువంటి అంశాలను వారందరినీ తీసుకెళ్తారు కాబట్టి దాన్ని పెద్దగా చేయలేం. మరొకటి జనసేన పార్టీకి సంబంధించి లింగమనేని రమేష్ గారిని ఎంపిక చేశారు. అసలు దాని గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం పక్కన ఉంచితే వారు జనసేన పార్టీ ప్రెస్ రిలీజ్ చేసి సోషల్ మీడియాలోను పవన్ కళ్యాణ్ గారి ఖాతాలోను వారు అది పెడితే వారి సొంత పార్టీ కార్యకర్తలు లింగమనేని రమేష్ గారిని ఎట్లా తిడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారిని ఎట్లా తిడుతున్నారు, ఎలా విమర్శిస్తున్నారు, ఏమైపోతుంది ఈ పార్టీ? పేరుకి జనసేన పార్టీకి ఇచ్చారు కదా, నాలుగోది కూడా తెలుగుదేశం పార్టీది అని వారి సొంత పార్టీ కార్యకర్తలు కూడా బాగా ఇబ్బందులు పడి గోల్ చేసేటువంటి సందర్భాలు మనం గమనిస్తూ ఉన్నాం. ఆంధ్రజ్యోతిలో అయితే రాధాకృష్ణ గారు చాలా గొప్పగా వెరైటీగా రాశాడు. అసలు నేను ఆశ్చర్యపోయా. ఎందుకు ఇక్కడ సానా సతీష్కి ఇచ్చారు, ఎందుకు అక్కడ లింగమనేని రమేష్ గారికి ఇచ్చారంటే ఒకరు కాపు సామాజిక వర్గం, ఒకరు కమ్మ సామాజిక వర్గం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమిలో చిచ్చు పెట్టడానికి ఒక ప్రయత్నం చేసింది కాబట్టి రెండు పార్టీలు ఒకనొక కులాన్ని వారు బాగా సమర్థించుకుంటున్నారని చెప్పాలనేటువంటి ఒక మెసేజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలి కాబట్టి జనసేన పార్టీ నుంచి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన లింగమనేని రమేష్ గారికి ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ గారి నుంచి కాపు సామాజిక వర్గానికి సంబంధించిన సానా సతీష్కి ఇచ్చారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టడానికే ఇచ్చారనేటువంటి ఒక మరి కామెడీ వార్త ఒకటి రాస్తారు. తెలుగుదేశం పార్టీనో జనసేన పార్టీనో ఎవరికో వారికి సంబంధించినటువంటి వ్యాపార సామాజిక వర్గాలకు సంబంధించిన వ్యక్తులకి మీరు సీట్లు అమ్ముకుంటే మాకు వచ్చినటువంటి నష్టమైంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి నష్టమైంది. మీరు ఎవరికి ఇచ్చినా కూడా అసలు మాకేం అవసరం, మీరు విడిపోతారో కలిసి ఉంటారో మీ గురించి మేము అసలు మాట్లాడేటువంటి సందర్భం లేదు కదా. ఎందుకు ఇదంతా విషయం ఏంటంటే అసలు చంద్రబాబు నాయుడు గారికి ఇతర కులాల్ని లేకపోతే ఇతర వర్గాల్ని ఇతర వర్ణాలని కలిపి ముందుకు తీసుకెళ్ళాలి, వారందరికీ రాజకీయ చైతన్యం ఆర్థిక స్వతంత్రత తీసుకురావాలి, వివిధ హోదాల్లో వివిధ చట్టసభల్లో ఆ వర్గాలకు సంబంధించినటువంటి సమస్యలను ప్రస్తావించేటువంటి సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని మనం భారతదేశానికో లేకపోతే చట్టసభలకో తెలుగుదేశం పార్టీ నుండో లేకపోతే కూటమి ప్రభుత్వం నుండో ప్రాతినిధ్యం వహించాలనేటువంటి ఆలోచన ఏమాత్రం లేదు. ఖచ్చితంగా రాజకీయ ప్రయోజనాల కోసమో లేకపోతే తనతో పాటు ఉండేటువంటి క్రైమ్ పార్ట్నర్స్కి రాజకీయమైనటువంటి పదవులు ఇవ్వాలనేటువంటి ఒక అవకాశాన్ని ఈ రాజ్యసభ వేదికగా తీసుకున్నారే కానీ దాని ద్వారా ఈ రాష్ట్రానికి కానీ లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో కానీ ఏమన్నా ఉపయోగం ఉంటుందంటే సున్నా అని చెప్పాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు 1983 నుంచి తీసుకొని వస్తున్నటువంటి అంశాలకి ఇది ఎక్స్టెన్షనే కానీ మరొకటి లేదు. మీరు ఇందాక కూడా ఏదో చెప్పారు, మహిళలకి రిజర్వేషన్ మహానాడులో తీర్మానం చేసినారు లోకేష్ గారు ప్రకటించి ఆ మహానాడులో తీర్మానం చేశారని చెప్తున్నారు. మీరు సీనియర్ రాజకీయ నాయకులు అండి, సీనియర్ రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మీరు కూడా అంతే స్థాయిలో సీనియర్ పాత్రికేయులు కూడా. చంద్రబాబు నాయుడు గారు 1995లో మొదటిసారి వచ్చినప్పుడు ఎన్టీ రామారావు గారి గురించి ఒక తీర్మానం చేశారు, చనిపోయిన తర్వాత మరొక తీర్మానం చేశారు. ఈ మధ్య నరేంద్ర మోడీ గారు ఇక జీవితంలో ఎప్పుడు ప్రధానమంత్రి కాకూడదని ఒక తీర్మానం చేశారు. తరువాత మళ్ళీ నరేంద్ర మోడీ గారు తిరిగి ప్రధానమంత్రి అవ్వాలని మరొక తీర్మానం చేశారు. కాకపోతే నారా లోకేష్ గారికి చాలా సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితం కూడా ఉంది పాపం. మరి ఎందుకు ఆయన అటువంటి మాట అన్నాడో ఇమీడియట్గా 4 రోజులు తిరగక ముందే ఎందుకు అట్ట జరిగిందో అనేది ఇక లోకేష్ గారే ఒకసారి ఆలోచన చేయాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నట్టు నిజం చెబితే ఏదో మునిశాపం ఉందన్నట్టు ఇదే విధంగా ఆ మునిశాపం వారసత్వంగా నారా లోకేష్ గారికి కూడా వచ్చిందేమో అర్థం కాదు. కాబట్టి కొంత యంగ్ జనరేషన్ ఏమైనా మారుతాడేమో అనుకున్నాను, లేదు తండ్రికి తగ్గ తనయుడుగా ఆయన పేరు సంపాదించుకోవడానికి నారా లోకేష్ ఎక్కడ అడుగు లేదు. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అడుగు జాడల్లోనే ఇచ్చిన మాటని కళ్ళార్పకుండా తప్పేటువంటి గొప్ప సిద్ధాంతాన్ని గొప్ప అలవాటుని
తన తండ్రి దగ్గర నుంచి తీసుకురావడం లోకేష్ గారికి రావడం ఏమాత్రం తప్పు కాదు. కాబట్టి లోకేష్ గారి యొక్క మాటలు ఎలాగ ఉంటుంది ఏందనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా అర్థం అవ్వడం అనేది ఇది ఒక ఉదాహరణ అని చెప్పడం మాత్రం అర్థం చేసుకోవచ్చు. ఆ రాజధాని అమరావతిపై ఎన్నో ఆశలు ఉన్నాయంట, కానీ వేగం పెరగట్లేదంట. నిర్మాణాల్లో చాలా జాప్యం జరుగుతోందంట. ఎల్లో మీడియానే రాసుకుంది. సో ఈ పరిస్థితి మీద ముందు రైతులకు సంబంధించి ఈ రకంగా దుర్మార్గంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న ఆరోపణ, రెండో వైపు ఎల్లో మీడియా దాడి, ఎందుకు అట్లా అంత క్రూరంగా ఉండాల్సిన అంత పరిస్థితి ఉందా రామ్నాథ్ గారు? ఇప్పుడు కొమ్మినేని గారు, ఆ ఉండవల్లి పెనుమాక రైతులు వాళ్ళే అక్కడే రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోవడం లేదు. సీడ్ యాక్సెస్ రోడ్డుకి అలాగే కొండవీటి వాగు ఎత్తుపోతల పథకానికి భూమి కావాలంటే భూమి ఇచ్చారు. నారాయణ గారు అధికారులు వెళ్ళి స్వయంగా చెప్పారంట, మీకు సరే మీకు ఇష్టం లేకపోతే మేమే భూములే బలవంతంగా తీసుకోము, రోడ్డు వేయడానికి ఎత్తిపోతల పథకం కోసం భూములు ఇవ్వండి అంటే వాళ్ళు ఇచ్చారు, తీసుకున్నారు. తీసుకున్న తర్వాత మొత్తం భూమిని తీసుకుంటామంటూ నోటిఫికేషన్ ఇచ్చేది మొదలు పెట్టారు ప్రక్రియ. దాంతో పాటు ఈ రైతులు ఏదో జగన్మోహన్ రెడ్డిని కలిశారు కాబట్టి వీళ్ళంతా ఒక సామాజిక వర్గం వాళ్ళు, వైసీపీ పెయిడ్ ఆర్టిస్టులు అంటూ దారుణంగా ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, గతంలో ఎవరైనా సోషల్ మీడియాలో అమరావతి రైతుల గురించి ఇలా పెయిడ్ ఆర్టిస్టులు అని మాట్లాడినప్పుడు చాలా తీవ్రంగా తెలుగుదేశం పార్టీ మీడియా రియాక్ట్ అయింది. రైతులు మీరు పెయిడ్ ఆర్టిస్టులు అంటారా, రైతులకు మీరు కులాలు ఆపాదిస్తారా అంటే పెద్ద ఎత్తున మాట్లాడారు. కానీ మొన్న కేబినెట్ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన రైతులందరినీ కూడా పెయిడ్ ఆర్టిస్టులని చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కేబినెట్ లో ఏమంటున్నారు చంద్రబాబు నాయుడు గారు, పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకొని డ్రామాలు చేయడం వీళ్ళందరికీ అలవాటే, జగన్మోహన్ రెడ్డి రాజధానిని అడ్డుకోవడానికి పని చేస్తున్నారని మాట్లాడారు. ఇక ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఎక్కడ చూసినా ప్రతి యూట్యూబ్ ఛానల్లో కూడా ఇదే వ్యవహారం నడుపుతున్నారు. నిన్న రైతులు ప్రెస్ మీట్ పెట్టి మేమంతా రెడ్డి సామాజిక వర్గం వాళ్ళము, అందుకే జగన్మోహన్ రెడ్డిని కలిసామని విపరీతంగా వందల యూట్యూబ్ ఛానల్లో మా మీద అటాక్ చేయిస్తున్నారు. ఇది దుర్మార్గము, మేము భూములు ఇచ్చాము, కావాల్సినంత భూమి ఇచ్చాము, అయినా సరే దాడి ఎందుకు జరుగుతుందని వాళ్ళు ప్రశ్నించారు. నిజానికి వీళ్ళే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కనే కాదు, కమ్యూనిస్టు నాయకుల్ని కలిశారు. చాలా కాలంగా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి ప్రయత్నిస్తున్నాం. స్థానిక ఎమ్మెల్యే అయిన నారా లోకేష్ గారు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదు వాళ్ళకి. కానీ జగన్మోహన్ రెడ్డిని కలవంగానే, ఇంపాక్ట్ మొదలవగానే మొత్తం వాళ్ళకు కులాన్ని ఆపాదించే ప్రయత్నం మొదలు పెట్టారు. ఇంకా ఏంటి అంటే, ఇక్కడ ఉండవల్లి అనేది చాలా దగ్గరగానే ఉంటుంది విజయవాడకి. రాజధాని ప్రకటించక ముందే మా భూములు ఇక్కడ కోట్లలో ఉండేవి, కానీ ఇప్పుడు వాళ్ళకు మాకు అందరికి ఒకటే ప్యాకేజ్ ఒకేలాగే చూస్తామని చెప్తున్నారు. దాంతోపాటు ఇక్కడ ఇంకో ఇబ్బంది కూడా ఉంది. తుళ్ళూరు ప్రాంతానికి వెళ్తే చాలా మంది రైతులకు 10 ఎకరాలు, 5 ఎకరాలు, 15 ఎకరాలు అని ఉంది. ఇప్పుడు పెరిగిన కౌలు ధరలతో ఒక్కో ఎకరాకు ₹1,00,000 వరకు కౌలు తీసుకుంటున్నారు. 10 ఎకరాలు ఉంటే 10 లక్షలు వస్తుంది, ఏడాదికి 20 ఎకరాలు ఉంటే 20 లక్షలు వస్తుంది. కానీ ఉండవల్లి పెనుమాకలో పరిస్థితి అది కాదు. ఇక్కడ చాలా మంది రైతులకు 30 సెంట్లు, అర ఎకరా ఇలా చాలా తక్కువగా ఉంది. దీన్ని ల్యాండ్ పూలింగ్ లోకి తీసుకున్న తర్వాత దీన్ని ఎప్పుడు డెవలప్ చేస్తారో కూడా తెలియదు. ఈ ప్రభుత్వం ఎకరాకి 30 సెంట్లకు 20 సెంట్లకు ఇచ్చే కౌలుతో మా జీవితాలు ముందుకెళ్లే పరిస్థితే ఉండదు అని వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. ఇంకా గమనించాల్సింది ఏంటంటే, గతంలో ఎవరైతే ఇంకా వ్యవసాయం వద్దు, మేము భూములు ఇచ్చేస్తాం రియల్ ఎస్టేట్ కి, రాజధానికి అని చెప్పారో వాళ్ళందరినీ అచ్చమైన రైతులు అన్నారు. తప్పే కాదు, భూములు ఇచ్చినంత మాత్రాన వాళ్ళని రైతులేం కాకుండా. కానీ ఎవరైతే ఈ రోజు మేము భూములు ఇవ్వము, మేము వ్యవసాయమే చేసుకుంటాము, ఈ భూముల మీదే మేము బతుకుతామంటున్నారో వాళ్ళని ఒక పెయిడ్ ఆర్టిస్టులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉండడం అన్నది చాలా అభ్యంతరకరం. దాంతోపాటు ఈ భూములు ఇవ్వని రైతులకు పెడుతున్న టార్చర్ ఏంటి అంటే, పొగ పెడితే వాళ్ళే ఒక రోజు ప్రభుత్వంతో వ్యవస్థలతో పోరాడలేక ఏదో ఒక పాయింట్ దగ్గర కాంప్రమైజ్ అయ్యి నీరు గారిపోయి భూములు ఇచ్చేస్తారు అన్న ఉద్దేశం కాకపోతే, వాళ్ళ భూముల చుట్టూ రిజర్వాయర్లు తవ్వడం, మొత్తం నీళ్లు వదిలేయడం, వాళ్ళు మునిగిపోయి అలా చేయడం, విద్యుత్ స్తంభాలని లారీలతో గుర్తించేశారట. అంటే ఏంటి, ఆ పొలాలకి ఇంకా విద్యుత్ సప్లై లేకపోతే పంటలు కూడా పండించుకోలేరండి. విద్యుత్ అధికారుల దగ్గరికి వెళ్ళి ఇలా లారీలు ఢీకొట్టాయి, మా కరెంటు స్తంభాలన్నీ పడిపోయాయి, దాన్ని పునరుద్ధరించండి అంటే వాళ్ళు రియాక్ట్ గా. కొంతమంది ఆయిల్ మిషన్లు తీసుకొని వెళ్తే దానిని కూడా రాత్రి దొంగతనం చేశారని అదే రైతులు చెప్తున్నారు. అంటే ఏ విధంగా చూసినా కూడా అక్కడ నుండి వాళ్ళందరినీ ఒక తరిమేయాలి అన్న ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టుగా కనిపిస్తారు. ఇప్పుడు ఏదో చాలా కీలకమైన ప్రాజెక్ట్ కడుతూనే ఉంటే, లేదా హైకోర్టో సచివాలయమో ఇంకోటో కడుతూ ఉంటే భూమి ఇవ్వాలి మీరు, ఇకపోతే ఎట్లా అనడానికి. అక్కడ ఏమీ కట్టడం లేదు, రోడ్డుకు వాళ్ళు భూమి ఇచ్చేశారు, ఎత్తిపోతల పథకానికి భూమి ఇచ్చేశారు. అయినా సరే ప్రభుత్వ పెద్దలు ఇంత కక్షపూరితంగా అక్కడ లాగేసుకోవాలి అని ఎందుకు అనుకుంటున్నారు అంటే, రైతులు అనే వాడి చేతుల్లో ఈ భూములు ఉండకూడదు, పైగా ఆ ప్రాంతంలో విలువ ఎక్కువ కాబట్టి ఏ విధంగా అయినా లాగేసుకొని తరిమేయాలన్న ఉద్దేశం ప్రభుత్వంలో కనపడుతుంది. ప్రభుత్వ పాలకులు దయతో ఉండాలి ప్రజల పట్ల. కానీ ఇంత అన్యాయంగా వాళ్ళని, రైతుల్ని కార్నర్ చేసి, ఒక కులముద్ర వేసి, ఒక పార్టీ ముద్ర వేసి, ఎవరైతే వైసీపీని ఆశ్రయిస్తారో, ఎవరైతే వైసీపీ మద్దతుగా ఉంటుందో వాళ్ళందరినీ కూడా ఆ పార్టీకి డైరెక్ట్ గా అంటగట్టేయడము, ఇది సరైన పద్ధతి కాదు.
రైతులు అదే ఆవేదన చెందుతున్నారు. మా మీద కులముద్ర వేయడం ఏంటి? మొన్న మీరు చూసింటారు కదా, 2 రోజులు 3 రోజుల క్రితం వచ్చింది ఈ వార్త. ఏది వాళ్ళు పనిగట్టు రాశారు తెలుగుదేశం మీడియా వాళ్ళు. అది అట్లా రాయకూడదు, కులం గురించి అసలు రాయటమే తప్పు కదా అనుకుంటే పనిగట్టుకుని రాయటం ఇంకా దుర్మార్గం కదా అనిపిస్తుంది రామ్నాథ్ గారు. పత్రికల్లో కూడా రాస్తున్నారు కొమ్మినేని గారు. ఇప్పుడు సోషల్ మీడియాలో అంటే అది పత్రికల్లో అదే పత్రికలోనే అవును, మొత్తం డైరెక్షన్ ఇస్తున్నారు క్యాడర్ కి, తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ కూడా. ఏమాత్రం మీరు సంశయించాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా కులం పేరుతోనే అటాక్ చేయండి అని మొదలు పెడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఈ చర్చ మొత్తం కులం మీదకి వెళ్తే చాలా దూరం వెళ్తుంది. ఎందుకు? ఏపీ వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, ఆయన అయితే రెడ్డి కాదు కదా. ఆయనే చెప్పారు కదా, సెకండ్ విడత ల్యాండ్ పూలింగ్ అనేది ఒక స్కామ్ లాంటిది, ఇది అసలు ప్రభుత్వానికి మీకు మధ్య ఒప్పందం కాదు, చంద్రబాబు నాయుడు గారికి మీరు భూములు ఇస్తున్న వాళ్ళకు నడుస్తున్న ఒక ప్రైవేట్ ఒప్పందంగానే దీన్ని చూడాల్సి ఉంటుంది, మీకు ఎవరు సానుభూతి కూడా తెలపరు అని చెప్పారు కదా. వడ్డే సోమనాథేశ్వరరావు గారు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వారే కదా. ఆయన తొలి నుంచి కూడా ఇది పెద్ద అరాచకానికి దారి తీయబోతోంది ఇక్కడ, ఈ ల్యాండ్ పూలింగ్, ఈ వ్యవహారం అని తొలి నుంచి కూడా వ్యతిరేకిస్తున్నారు కదా. మరి వాళ్ళని కూడా ఇంకో సామాజిక వర్గంలో కలిపేస్తారా? అంటే జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తే ఒక కుల ముద్ర, ఒక పార్టీ ముద్ర, ఒక ప్రాంత ముద్ర వేయడం ద్వారా వాళ్ళని ఏదో చేయాలి అన్న ఆలోచనని ప్రతి ఒక్కరి మీద తెలుగుదేశం పార్టీ ప్రయోగిస్తారు. ఇప్పుడు చివరకు రాజధాని రైతుల మీద కూడా ఆ ప్రయోగం చేసేందుకు తెలుగుదేశం పార్టీ వెళ్తోంది అంటే ఇది చాలా అభ్యంతరకరమైన వ్యవహారం. కొమ్మినేని గారు రైట్. నాగార్జున గారు, కొమ్మినేని గారు 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరే దురదృష్టవశాత్తు ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వ నాయకులు ఏమనుకున్నారంటే, ఇక అమరావతి విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దగా మాట్లాడడానికి రాజకీయంగా కాస్త ఇబ్బంది పడుతుంది, మాట్లాడలేరు అనేటువంటి ఆలోచన గట్టిగా చేశారు. అసలు అమరావతి అనేటువంటి పేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడడానికే భయపడతారు అనేటువంటి ఆలోచన చేశారు. సరే, జరిగినటువంటి పరిణామాలు మేము కూడా ఆశాంతం గమనిస్తున్నాం. అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేటువంటి విషయాలు మేము ప్రకటబందీగా అసలుకి అక్కడ ఉన్నటువంటి అమరావతి రైతుల యొక్క పరిస్థితి ఏంటి, వారిని ఈ ప్రభుత్వం ఎలా ఆదుకుంటుందని మేము కూడా చాలా వ్యూహాత్మకంగానే అన్ని గమనిస్తూనే ఉన్నాం. అయితే ఎప్పుడైతే వీరు 2వ విడత భూ సమీకరణ చేస్తారు అన్న తర్వాత ఖచ్చితంగా అమరావతి ప్రాంత రైతుల యొక్క పరిరక్షణ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుండుతాం. తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పోరాటం మేము అన్డౌటెడ్లీ అమరావతి రాజధాని ప్రాంతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడికి వ్యతిరేకం కాదు. ఓన్లీ ఆ ప్రాంతంలో రాజధాని నిర్మాణానికి తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్నటువంటి ఆ పద్ధతే మేము తప్పని చెప్తున్న దాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు అమరావతి ప్రాంతాలు కూడా అవడం, తద్వారా అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్పడం ద్వారా ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా హైలైట్ అవుతుంది. ప్రభుత్వం కూడా దీని వైపున చూస్తుందనేటువంటి ఆలోచన చేసి ఎప్పుడైతే అమరావతి ప్రాంత రైతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారో, చంద్రబాబు నాయుడు గారి నోట్లో వెలక్కాయ పడినటువంటి చందాన వారు ప్రవర్తిస్తున్నారు. ఎందుకు ఇక్కడ సమస్య ఏమవుతుంది? మేము స్పష్టంగా ఏం చెప్తున్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కేటగారికల్గా అమరావతి ప్రాంతంలో 100% ఆ నిర్మాణాలు వాటిల్లో అవినీతి జరుగుతూనే ఉంది. దీంట్లో అసలు నో డౌటెడ్ అనేది జరుగుతుంది. ఈరోజు ఆల్రెడీ మీరు ఒక 50,000 ఎకరాలు తీసుకొని 50,000 ఎకరాల్లో మీరు నిర్మాణాలు చేపట్టాలైతే ఆ 50,000 ఎకరాలతో కాకుండా ఇప్పుడు ఇది సడన్గా మున్సిపాలిటీ అయింది. మొన్నటిదాకా మీరే సింగపూర్ అన్నారు, అమెరికా అన్నారు, జపాన్ అన్నారు, జర్మనీ అన్నారు, ఇస్తాంబుల్ అన్నారు, కొలంబో అన్నారు, అసలుకి చాలా దూరం పోయారు. ఇప్పుడేమో సడన్గా అది మున్సిపాలిటీ అయితేని మరో 50,000 ఎకరాలు తీయాలనేటువంటి మీరు ఆలోచన చేయడం అనేది పద్ధతి కాదు, తప్పు అనేటువంటి వైఖరిలో మేము తీసుకున్నాం. దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు అమరావతి ప్రాంత రైతులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నారు. అమరావతి ప్రాంత రైతులు చేసేటువంటి ప్రతి పోరాటానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలుపుతుంది. ఇప్పటిదాకా జరిగింది ఒక ట్రైలర్ మాత్రమే, సినిమా కూడా తర్వాత ఉంటుంది. ఖచ్చితంగా అమరావతి ప్రాంతంలో మొదటి విడత 2వ విడత రైతులు రేపొద్దున చేయబోయేటువంటి పెద్ద ఎజిటేషన్ ప్రోగ్రాంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అమరావతి ప్రతిపాదిత రాజధాని అమరావతి ప్రాంత రైతులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలుపుతుంది. మీరు చూస్తూ ఉండండి. దాంతోపాటు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ మీకు తీసుకురావాలి. నేనేదో చంద్రబాబు నాయుడు గారు తాడేపల్లి ప్యాలెస్ అంటున్నాడనో, బెంగళూరు ప్యాలెస్ అంటున్నాడనో, లోటస్ పాండ్ ప్యాలెస్ అంటున్నాడనో, నేను వెలగపూడిలో చంద్రబాబు నాయుడు గారిని అంతఃపురం అనట్లా, దాని అవినీతి అంతఃపురం అని అందుకు అనట్లా. కాబట్టి ఒక అంశాన్ని మీ అందరికీ పంచుకోవాలనుకుంటున్నాను. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రతిపాదిత రాజధాని అమరావతికి సంబంధించినటువంటి మ్యాప్. ఇది మీకు కనపడుతుందా సార్? వినపడుతుంది. దాని తర్వాత ఇది చంద్రబాబు నాయుడు
ఇది అవును సార్, ఇది ఇది కోర్ క్యాపిటల్ అని కనపడుతున్నారు కదా, ఇది ఈ కోర్ క్యాపిటల్ కి సంబంధించినటువంటి స్కెచ్. దీని తర్వాత దీన్ని కాస్త జూమ్ చేస్తే ఈ కోర్ క్యాపిటల్ కి ఎడం వైపున చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కొన్నారు, దానికి సంబంధించి ఇది. ఒకసారి ఆ ఇల్లు ఆ ఇంటికి సంబంధించిన ఫ్లాట్ చూస్తే ఇక్కడ సిబిఎన్ అని కనపడుతుంది కదా సార్ ఎల్లో కలర్ లో, ఇది చంద్రబాబు నాయుడు గారు 25,000 గజాలు 19,75,00,000 కొన్నాడు. సో మనందరికీ ఏం తెలుసు, ఈయన 18,75,00,000కి గజం 7,500 రూపాయలకి ఇదిగో ఈ పెద్ద బాక్స్ లో చంద్రబాబు నాయుడు గారు కొన్నారు అని మనకు తెలుసు. అయితే చంద్రబాబు నాయుడు గారు కొనలేదు, కొనింది చంద్రబాబు నాయుడు గారి కోడలు నారా బ్రాహ్మణి గారు. బట్ నారా బ్రాహ్మణి గారికి రాజకీయాలకి సంబంధం లేదు కాబట్టి ఆవిడ పేరు తీసుకురావడం అనేది మంచి పద్ధతి కాదని కుటుంబ పెద్ద అయినటువంటి చంద్రబాబు నాయుడు గారే పేరు తీసుకొస్తున్నా. ఇది చంద్రబాబు నాయుడు గారు కొన్నటువంటి 25,000 గజాలు 18,75,00,000 కొన్నారు, గజం 7,500 రూపాయలు. మనకి చంద్రబాబు నాయుడు గారు ఇది ఒక్కటే కొన్నారని అనుకుంటున్నాం కదా, కానీ ఇక్కడ చిన్నగా ఉన్నటువంటి ఒక 950 గజాలు కూడా నారా బ్రాహ్మణి గారు కొన్నారు. ఇది 25,000 గజాలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్. 7,500 రూపాయలకి ఏప్రిల్ 2, 2025న నారా బ్రాహ్మణి గారు కొన్నటువంటి డాక్యుమెంట్ ఎంత, 7,500 పర్ గజం. దానికి సంబంధించి నారా బ్రాహ్మణి గారు కొన్నట్లు నారా బ్రాహ్మణి గారి ఫోటోతో పాటు మీకు కనపడుతున్న ఆధారం. ఇది 930 గజాలు, 930 గజాలు అంటే ఈ ప్లాట్కి మధ్య 17 మీటర్ల ఒక రోడ్డు మాత్రమే ఉంది. ఈ ప్లాట్ మాత్రం ఈ 950 గజాల ప్లాట్ మళ్ళీ నివాస ట్రస్టే కొన్నారు. దాన్ని ఎవరో రెడ్డి గారి చేత కొనిచ్చారు. ఆవిడికి దానికి నారా బ్రాహ్మణి గారే దానికి కూడా నివాస ట్రస్ట్ ప్రాపర్టీ కాబట్టి దీన్నేమో ఈ ప్లాట్ ఏమో 7,500 పర్ గజం కొన్నారు. పక్కనే ఉన్నటువంటి ప్లాట్ నెంబర్ 37 మాత్రం 5,750 రూపాయలకు కొన్నారు. అంటే తగ్గి ఈ ప్లాట్ నేమో 7,500 గజం కొన్నారు, డబ్బులు కట్టారు. దీన్నేమో 570-550 కొట్టారు, డబ్బులు కట్టారు. మళ్ళొకసారి చెప్పండి, మాత్రమే ఉంది, మళ్ళొకసారి చెప్పండి. ఆ రేట్ డిఫరెన్స్ ఏంటి? ఒకటేమో 7,500 కొన్నారు, ఇంకోటేమో 5,000 చిల్లర కొన్నారనా? 7,500కేమో ఈ ప్లాట్ కొన్నారు సార్. ఓకే, 25,000 గజాలది 7,500 పర్ గజం కొన్నారు. ఓకే, దాని పక్కనే ఉన్నటువంటి ప్లాట్ నెంబర్ 37 దీన్నేమో 5,750 కొన్నారు. రెండు పక్క పక్కన ప్లాట్లే. ఎందుకు గజంలో మార్పు వచ్చింది? ప్రభుత్వానికి మీరు కడుతున్నటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు దీనికి వేరు, దీనికి వేరు. ఎందుకు ఇంత మోసం? ఒక 17 మీటర్ల పక్కనే రోడ్డు పక్కన ఉన్నటువంటి దాంట్లో ఎందుకు ఈ మోసం? సరే అయినా ఓకే. ఇది ఎక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేయించారు? సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ మంగళగిరిలో రిజిస్ట్రేషన్ చేయించారు. దొంగతనంగా ఇది సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ మందాడలో ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించడం? ఒకే చోటు, ఒకటే ప్లాటు, ఒకటే వ్యవహారం, ఒకే రిజిస్టర్ ఆఫీస్ మీరు చేసుకోవచ్చు కదా. అంటే సర్వే సర్వే నెంబరు గ్రామాన్ని బట్టి కూడా కొంత మార్పు వస్తాయేమో కదా. ఒక రోడ్డు అడ్డంగా ఉన్నా కూడా వేరు సార్ ఏమీ లేదు సార్. ఈ ప్లాట్ మధ్య గురుగారు ఈ ప్లాట్ కి మధ్య కేవలం 17 మీటర్ల రోడ్డు మాత్రమే మధ్యలో ఉంది. పక్క ఫ్లాట్లే, అందుకే అది కూడా చూపించాను మీకు. పక్క ఫ్లాట్ల ఏ మాత్రం మార్పు లేదు. అయినా సరే మీరేదో 7,500 కొన్నారు కదా అనుకున్నాం. ఇది అక్టోబర్ 23, 2024న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వరల్డ్ బ్యాంకుకి రాసినటువంటి నివేదిక. ఈ నివేదికలో పేజీ నెంబర్ 23 చూద్దాం. 23లో ఏం చెప్పారంటే, అకార్డింగ్ టు ద ఎస్టిమేటెడ్ బై రియల్ ఎస్టేట్ డెవలపర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా క్రడాయ్, ల్యాండ్ ప్రైస్ ఇన్ ద ఏరియా అప్రిషియేటెడ్ 5 times between 2015-2019, however around 40,000 to 50,000 per square yard. వరల్డ్ బ్యాంక్ కి రాష్ట్ర ప్రభుత్వం రాసినటువంటి ఈ నివేదికలో అమరావతిలో ఒక గజం విలువ 50,000కు పైగా ఉంటుంది అని వరల్డ్ బ్యాంక్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మొన్న అక్టోబర్ 24, 2025లో రాసినటువంటి నివేదిక. ఇక్కడేమో నారా బ్రాహ్మణి గారు 7,500కు ఒక గజం కొంటారు. మీరేమో ఇక్కడ 50,000 పర్ గజం అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వరల్డ్ బ్యాంక్ ఇచ్చినటువంటి నివేదికలో చూపిస్తారు. పక్కనే 17 మీటర్ల దూరంలో ఉన్నటువంటి మరో దాన్ని 5,750కే కొంటారు. మమ్మల్ని తాడేపల్లి ప్యాలెస్ అంటున్నారు కదా. ఇప్పుడు మీరు కొన్న దాన్ని అవినీతి అంతఃపురం అని మేము ఎందుకు అనకూడదు? ఇది ఫస్ట్ పాయింట్. 2, ఈ ఛానల్ డిస్కషన్ లో ఏం మాట్లాడినా కూడా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి
లేదా అధికార ప్రతినిధిగా నాకే ఉంటుంది కాబట్టి వ్యాఖ్యాతగా ఉన్నటువంటి కొమ్మినేని గారికో లేకపోతే వచ్చినటువంటి రామ్నాథ్ బాబు గారికో సాక్షి టీవీకో యాజమాన్యానికో ఉండదు. మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు సార్. ఈ హౌస్ 2 రకాలుగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఒకటేమో మొద్దు కట్టుబడి అంటే స్ట్రక్చరల్, ఇంకొకటేమో కబోర్డు అంటే ఇంటీరియర్ డిజైన్. ప్రతి ఇంట్లో చేసినట్టే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలానే చేస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారి ఇంటిని మళ్ళా చెప్తున్నాను సార్, ఇది మొత్తం పూర్తిగా నారా బ్రాహ్మణి గారి పేరు మీద జరుగుతుంది. కానీ నేను చంద్రబాబు నాయుడు గారి ట్రస్ట్ అన్నారు కదా మధ్యలో, ఇంటిని ట్రస్ట్ అన్నారు కదా, మళ్ళీ మధ్యలో ఆవిడ పేరు ఎందుకు తీసుకొస్తారు? నివాస ట్రస్ట్ సార్, అదే నివాస ట్రస్ట్, దాని ట్రస్టీ నారా బ్రాహ్మణి గారు, ఆవిడే సోలో ప్రాపర్టీ. కానీ అదంతా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ పెద్ద కాబట్టి ఆయన పేరు చెప్తున్నా. అయితే చంద్రబాబు నాయుడు గారు వెలగపూడిలో కడుతున్నటువంటి అవినీతి అంతఃపురాన్ని స్ట్రక్చర్ అంటే మొద్దు కట్టుబడి కడుతుంది ఎస్ఆర్ఆర్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్, వీళ్ళు కడుతున్నారు. వీరి ఎండి వచ్చేసి అల్లూరి శ్రీనివాస్, ఈయన కడుతున్నాడు. ఇంటీరియర్ డిజైన్ కబోర్డ్ వచ్చేసి జెనిసిస్ ప్లానింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు కడుతున్నారు. ఏందయ్యా వీళ్ళిద్దరూ, ఒకరు కబోర్డులు కడుతున్నారు, ఒకరేమో ముద్దుగడ్డి గడపడుతున్నారు, దీంట్లో నీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏందని మీరు నన్ను అడగచ్చు. దానికి ఒక సమాధానం చెప్తున్నా. ఎస్ఆర్ఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ చంద్రబాబు నాయుడు గారి ఇంటికి మొద్దు కట్టుబడి కడుతున్నారు. కానీ వీరికి నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్కులో 123 కోట్లతో అభివృద్ధి చేయాల్సినటువంటి నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ ని అన్యాయంగా 603 కోట్ల రూపాయలకి పెంచి 2024 అక్టోబర్ 16న నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసుకోవడానికి ఎస్ఆర్ఆర్ ప్రాజెక్ట్ వాళ్ళకి అన్యాయంగా కాంట్రాక్ట్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. తద్వారా క్విట్ ప్రోకోగా హెరిటేజ్ కార్పొరేటర్ ఆఫీసు హైదరాబాద్ లో కట్టారు. ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు గారికి స్ట్రక్చర్ మొద్దు కట్టుబడి ఎస్ఆర్ఆర్ ప్రాజెక్ట్ వాళ్ళు వెలగపూడి అవినీతి అంతఃపురంలో కడుతున్నారు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, జెనసిస్ ప్లానింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఇంటీరియర్ డిజైన్ లోపల కబోర్డ్ డిజైన్స్ చేస్తున్నారు కదా, దీంట్లో తప్పే ఉందని మీరు అడగచ్చు. ఈ జెనసిస్ ప్లానింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి కేవలం అసెంబ్లీ సెక్రటేరియట్ ప్లానింగ్ చేయడానికి 139 కోట్ల 65 లక్షల రూపాయల కాంట్రాక్ట్ ఈ జెనసిస్ ప్లానింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇచ్చారు. వాళ్ళేం కట్టరు సార్, ఓన్లీ పేపర్ మీద మీకు పేపర్ మీద ప్లానింగ్ గీసి ఇచ్చినందుకు జెనసిస్ ప్లానింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి 139 కోట్ల 65 లక్షలు అంటే 140 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ జెనసిస్ కి ఇచ్చారు. దీంట్లో వచ్చిన సమస్య ఏందని మీరు అడగచ్చు. భారతదేశంలో ప్రఖ్యాతమైనటువంటి ప్లానింగ్ అతను ఎవరు, భీమల్ పటేల్ అని అతను. ఇతను హెచ్సిపి డిజైన్ అని వారికి ఒక కంపెనీ ఉంది. ఈయనకి పద్మశ్రీ కూడా ఇచ్చారు ప్లానింగ్ లో. ఈయన పార్లమెంట్ కి అంటే ఇప్పుడు కొత్తగా కట్టినటువంటి పార్లమెంట్ కి ఆయన డిజైన్ ఇస్తే టోటల్ గా మొత్తం ఆ ప్రాజెక్ట్ యొక్క దాంట్లో 2.5% ఆయన డబ్బులు తీసుకుంటారు, ఛార్జ్ చేస్తారు. కొత్త పార్లమెంట్ భవనానికి డిజైన్ చేసినందుకు ఈ పద్మశ్రీ భీమల్ పటేల్ గారికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కేవలం 17 కోట్లు మాత్రమే. కానీ చంద్రబాబు నాయుడు గారు బాగుంటాయేమో ఇంటీరియర్ డిజైన్ కబోర్డులు బాగా చేస్తారేమో జెనసిస్ ప్లానింగ్ ప్రైవేట్ లిమిటెడ్ 140 కోట్ల రూపాయలు జెనసిస్ ప్లానింగ్ ప్రైవేట్ లిమిటెడ్కి ఇచ్చారు. ఏం చంద్రబాబు నాయుడు గారు ఏంది? మీరు కుటుంబ సభ్యుల్ని ముందుకు పెట్టి మేము ఏమన్నా మాట్లాడితే మళ్ళా ఆడవారి పేరు తీసుకొస్తారని చెప్పి మళ్ళా మధ్యలో ఒక ట్రస్ట్ ఇంటికి ఇచ్చి దానికి నివాస అని పేరు పెట్టి కుట్ ప్రోక అంటే ఇది కాదు కదా, ఇది కదా నీకు ఇది నాకు ఇది అనేటువంటి పద్ధతి చెందానా? మీరు నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ ఎస్ఎస్ఆర్ ప్రాజెక్ట్కి ఇస్తారు, వాళ్ళేమో నీకు ఇల్లు కట్టించి పెడతారు. జెనసిస్ ప్లానింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకేమో 140 కోట్ల రూపాయలు ప్లానింగ్ ఇస్తా, వాళ్ళేమో నీ ఇంట్లో కబోర్డులు చేసి పెడతారు. నీకు ఇచ్చినటువంటి 25,000 గజాలేమో శ్మశాన స్థలం ఇచ్చినటువంటి వారికేమో నువ్వు దాంట్లో వారికి అది ఇస్తావు, వారి దగ్గర నుంచి నువ్వు కనుక్కుంటావు. మీరు కట్టినటువంటి ఇల్లు ఫేకు, మీరు కట్టినటువంటి ఇంట్లో కట్టేటువంటి స్ట్రక్చర్ ఫేకు, మీరు కనపడుతున్నటువంటి ప్రతి రూపాయి మీకు సంబంధించిన వివరాలు చాలా క్లియర్ గా మేము స్పష్టంగా చెప్తున్నాం. ఖచ్చితంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నేను మాట్లాడుతున్నానే కానీ మరొక అంశం కాదు. ఇది స్పష్టంగా క్లియర్ గా ఆధారాలతో సహా మేము మీ ముందు కనపడుతున్నాం కదా. ఎందుకు జెనసిస్ ప్లానింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కి మీరు 144 కోట్ల రూపాయలు డ్రగ్ ప్రాజెక్ట్ అక్రమాలన్న ఆరోపణ. అవును సార్, నేను అదే చెప్తున్నాను సార్. ఫేక్ అంటే ఏముంది, అటర్మైన డిఎస్సి వాళ్ళని ఫేక్ అని స్టాంప్ వేసి నేరుగా కోనా శశిధర్ గారు వాళ్ళందరూ చెప్తున్నారు కదా సార్, డిఎస్సి అభ్యర్థులకు ఒకటి, చంద్రబాబు నాయుడు గారికి ఒకట. దాంతో పాటు మేము స్పష్టంగా అడుగుతున్నాం,
పర్ ఎకరా నువ్వు డెవలప్ చేయాలంటే 12,10,000 రూపాయలు సరిపోయింది. అలాంటిది 12,10,000 రూపాయలు పర్ ఎకరా డెవలప్ చేయడానికి అవసరమైతే నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ లో పర్ ఎకరా 42 లక్షల రూపాయలకి నువ్వు పెంచి 123 కోట్ల రూపాయలతో అయ్యే ప్రాజెక్ట్ ని 2024 అక్టోబర్ 16న 603 కోట్ల రూపాయలకి కట్టబెట్టి ఐబిఎం వాల్యూ కంటే 4.91% పెంచి నువ్వు ఎస్ఆర్ఆర్ ప్రాజెక్ట్ కి ఇచ్చి వారి ద్వారా నువ్వు స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి మీరు సమాధానం చెప్పి తీరండి. రైట్. ఏదేమైనా అమరావతి రాజధానికి సంబంధించి వస్తున్న వార్తలు ఇవన్నీ కాస్త ఆందోళన కలిగించేవే. మరి ఇప్పుడు వీరు చెప్పారు, అట్లాగే పేరు నాని గారు కూడా దీని మీద మాట్లాడినట్టున్నారు. ఆ వీడియో కూడా ఒకసారి చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు అంటే అమరావతిలో అవినీతి గురించి మాట్లాడటానికి చెప్తున్నాను. ఎవరి అట్లూరు సీన్ ఎవరు? మీ ఇల్లు కడుతున్న అట్లూరు సీన్ ఎవరు? ఎవరండి చంద్రబాబు నాయుడు గారు? నక్కపల్లిలో కాంట్రాక్ట్ ఇచ్చారంట కదా, నక్కపల్లిలో రోడ్లు ఏమైనా 600 కోట్ల వర్క్ ఇచ్చారంట కదా అట్లూరు సీన్కి. మన ఇల్లు కడుతున్నాడు కదా, దీన్ని ఏమంటారు? కిట్పోకు అనరా? మీరు ఏప్రిల్ 9వ తారీఖున శంకుస్థాపన చేశారు సార్ చంద్రబాబు నాయుడు గారు. అంటే ఎందుకు చెప్తానంటే మొత్తం సంవత్సరం తిరిగేప్పటికి మళ్ళీ ఏప్రిల్ 26కి వచ్చేప్పటికి మొత్తం సివిల్ స్ట్రక్చర్ అంతా అయిపోయింది. మీ ఇల్లు అమరావతి మాత్రం పూర్తవలా. మీ ఇంట్లో ఇంటీరియర్ ఎవరు చేస్తున్నారు? జెన్సిస్ వాళ్ళే కదా. ఎవరి జెన్సిస్ వాళ్ళు? కొంపదీసి ఇళ్ళు ఏమన్నా సెక్రటరియట్ బిల్డింగ్ 150 కోట్ల రూపాయలతో డిజైనింగ్ చేస్తున్నారు. వాళ్ళు కాదుగా ఇళ్ళు, వాళ్ళేనండి జెన్సిస్ అంటే. వాళ్ళు కాదు, హైదరాబాద్లో జెన్సిస్ వాళ్ళు. మీ ఇల్లు ఇంటీరియర్ చేస్తున్న వాళ్ళు మొత్తం లెక్కలు సరిపెట్టుకుంటున్నారు. అంటే ఏతావాత ఏం జరుగుతుందంటే అమరావతి మొత్తం అవినీతి అవినీతి అవినీతి. సొమ్ము ఒకరిది, సోకొకరిది. రైతుల పొలం, జనం సొమ్ము మొత్తం కలిసి నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి పేరుతో ఎక్కడ లేని ఈ భూప్రపంచం మీద ఎక్కడ లేనటువంటి అవినీతికి తెరలేపారు. రైట్. ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు ప్రభుత్వం స్పందిస్తే బాగుంటుంది, ముఖ్యమంత్రి గారు స్పందిస్తే బాగుంటుంది. వాటి మీద తప్ప మిగతా అన్నీ మాట్లాడతారు, వీటి మీద ఎందుకు మాట్లాడరో అర్థం కాదు. మాట్లాడితే జనానికి కూడా క్లారిటీ వస్తుంది, అమరావతిలో నిజంగా ఆ రకంగా అవినీతి జరుగుతుందా లేదా, ఇటువంటి ఎంతవరకు వాస్తవం, వైసీపీ వాళ్ళు చేసే వాటిలో నిజం ఉందా లేదా. ఇప్పుడు మన నాగార్జున గారు చాలా ఆధారాలతో సహా మాట్లాడుతున్నారు. దానికి మరి విలువ ఉంటుంది కదా. సహజంగానే కోపం తెచ్చుకోవడం కాదు, ఇటువంటి వాటి మీద వివరణ ఇవ్వాలి, కేసులు పెట్టడం కాదు. వాస్తవ పరిస్థితులు వివరిస్తే జనానికి నమ్మకం కలుగుద్ది తప్ప లేకపోతే డబాయిస్తేనో అవ్వదు. ఎల్లో మీడియాని అడ్డం పెట్టుకుని కథ నడపాలనుకుంటే ఎలకాలం సాగకపోవచ్చు. వెంకట్ గారు హైదరాబాద్ నుంచి. వెంకట్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడు మనం జర్నలిజం లో పార్ట్ ఏమిటి అంటే ట్రాన్స్పరెంట్ గా జరుగుతున్న కరప్షన్ ని బయట పెట్టడం అండి. ఈ కరప్షన్ ని బయట పెట్టవలసినటువంటి వాళ్ళు ఎవరంటే అందరినీ భయపెట్టారు. ఎవరికి ఫ్రీడమ్ లేదు ఏపీలో. చివరికి జర్నలిస్టులు కూడా భయపడితే ఎలాగండి? జర్నలిస్టులు ఓపెన్ గా ఉండాలండి. చేస్తే చేయనివ్వండి, ఏం చేస్తాడో చేయనివ్వండి. అల్టిమేట్ గా కాదు. ఎందుకని ఎంత భయపడుతున్నారో నాకు అర్థం కాదు. ఈ వయసులో ఎన్నిసార్లు నీతిపరుణ్ణి అని చెప్పుకుంటుంటే ఎట్లాగండి? రైట్. ఓకే. ఈ వయసులో ఎన్నిసార్లు ఇబ్బంది పడతాం అనేది ప్రధానమైన సమస్య కాదు. నేనైతే 50 ఏళ్లలో ఎప్పుడు ఇంత ఘోరమైన పరిస్థితి, ఇంత రెడ్ బుక్ అనో ఇంకోటనో ఈ పరిస్థితి నేనైతే గత 50 ఏళ్ళలో ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం చూస్తున్నాను. చంద్రబాబు గారి గత పరిపాలనలో కూడా ఇంత అధ్వానంగా ఉందని నేను ఎప్పుడు చెప్పలే, కానీ ఈసారి మాత్రం చాలా దారుణంగా ఉంది. అందుకే కొంత జంకే పరిస్థితి, భయపడటం అని కాదు కానీ జంకే పరిస్థితి. సరే, జరిగేది జరుగుతుందని సరిపెట్టుకోవటం. రైట్. ప్యారయ్య గారు టంగుటూరు నుంచి. ప్యారయ్య గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్తే అండి. అక్కడ పెద్దలకి మీ అందరికి నమస్తే, మాట్లాడండి. సార్ ఇక్కడ ఒక సమస్య ఒకటి వచ్చింది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ భూములు ఉన్నటువంటి రైతుల్ని వాళ్ళని బలవంతంగా లాక్కోవడం ఒక ఎత్తు అయితే, అక్కడ దళితులకి అసైన్మెంట్ భూములు కొన్ని ఉన్నాయి సార్ అక్కడ. అవును, అవన్నీ ఏదో చేశారన్నారు కదా. వాళ్ళని ఏం చేయట్లేదు. మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు, మీరు ఇస్తే ఇవ్వండి, మర్యాదగా ఇచ్చిన డబ్బులు తీసుకోండి, లేకపోతే మిమ్మల్ని బలవంతంగా మేమే లాక్కుంటాము, మేము మిమ్మల్ని అడగాల్సిన అవసరం కూడా లేదు, దానికి అటువంటి చట్టపరమైనటువంటి హక్కులు మాకున్నాయని చెప్పేసి అన్నప్పుడు ఈ దళితులందరూ పోయి రావుల వెంకయ్య గారని భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ రైతు సంఘం నాయకులు ఆయన కలిశారు. ఒక పక్క ఇటు వడ్డే శోభనేశ్వరరావు గారు, వీళ్ళందరూ కమ్మలే. ఈ దళితుల కోసము, పేదల కోసము, ఇక్కడ జరిగే అన్యాయాల కోసం పోరాటం చేస్తున్నారు. అందరూ కూడా కమ్మలే. మరి ఈ రకంగా ఈ కులాలని పెట్టుకొని ఆంధ్రజ్యోతి ఒకటి, టీవీ 5 ఈ రకంగా చేయడం పోతే సిఆర్డిఏ లైన్ అప్
అద్దులు మాత్రం లింగంనేని భవన్కి పక్కనే, ఆ లింగంనేని అక్రమ బిల్డింగ్ పక్కనే వెళ్ళిపోతుంది. అటు పయ్యాల కేసు, వాళ్ళు మిగతా ఎమ్మెల్యేలు కొన్న భూములు అదేం టచ్ కావు. అంత గందరగోళంగా మరి చిత్రీకరణ చేసి అంత బలవంతంగా ఎందుకు సార్ అంత గౌరవం మరి ఏం చేద్దాం, చేస్తున్నారు? మరి ఇదంతా ప్రతిష్ట అవుద్దా అప్రతిష్ట అవుద్దా అనేది చూడాలి. మరి ఖచ్చితంగా మీరందరూ ఫీల్ అవుతున్న దాని ప్రకారం అది అప్రతిష్ట తెచ్చి పెడుతుందని చెప్పినా కూడా వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. 2015లోనే ఈ పరిస్థితి ఉందట. అయితే లోకేష్ గారు చేసింది అయితే తీసేయమని చెప్పడం అయితే మంచిదే. మీరేమంటారు సంక్షిప్తంగా రామ్నాథ్ గారు? కొమ్మినేని గారు, ఇప్పుడు ఇలా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ప్రజాదానంతో మీరు ఎలా పేరు పెట్టుకుంటారని. ఈ మాట వాళ్ళు కూడా ప్రశ్నించారు. అన్నిటికంటే బాగా ఆసక్తిగా అనిపించింది ఏంటంటే గతంలో జగన్ గారి టైంలో అన్నప్పుడు వ్యాఖ్యలు ప్రస్తావించడం జరిగింది. ఓకే, అవును. ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ మీద ఆసక్తికరంగా ఆ వార్తను ఎంత ఈజీగా ఇచ్చారంటే ఏదో సాదా సీదాగా చంద్రబాబు నాయుడు గారు మనవడి పేరు మీద ఉందని కూడా చెప్పారు. అదే ఇంకో ప్రభుత్వంలో అయితే వ్యవహారం ఇంకోలా ఉండేది. లోకేష్ గారు తొలగించాలని చెప్పారు అంటున్నారు. కానీ ఇదంతా ఇన్స్పిరేషన్ ఎక్కడ ఉంటుంది అంటే పైనుంటే ఉంది. నారా లోకేష్ గారికి అర్హత లేకపోయినప్పటికీ కూడా ప్రభుత్వ ప్రకటనలో ప్రతి శాఖకు సంబంధించిన ప్రకటనలో లోకేష్ గారి ఫోటో ఉంటుంది. మరి ఎలా ఉంటుంది అంటే ఇవన్నీ ఎక్కడి నుంటో వస్తూనే ఉన్నాయి. పైగా ఎందుకో గానీ జనసేన పార్టీ ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని పొగడటంలో పోటీ పడుతున్నారు. డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారే 15 ఏళ్ళు అంటున్నప్పుడు మధ్యలో మనం ఎందుకు డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారితోనే అనుబంధం పెంచుకుందాం అనుకున్నారు. కానీ కొనతాల రామకృష్ణుడు గారు కూడా నారా దేవాంశ అనే వ్యక్తి మామూలు వ్యక్తి కాదు, చెస్ లో అది గెలిచారని అసెంబ్లీ వేదికగా మాట్లాడారు. ఇప్పుడు జనసేన పార్టీ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణుడు అక్కడికి వెళ్ళి ఈ ఘాటును మేము ₹1 పెట్టి డెవలప్ చేస్తున్నాం, పవన్ కళ్యాణ్ గారే ఆదేశాలు ఇచ్చారు అని చెప్తున్నారు. కలెక్టర్ వెళ్ళారు అక్కడ. అవన్నీ తెలిసి కూడా ఒక చంద్రబాబు నాయుడు గారు మంత్రి కాదు, చంద్రబాబు నాయుడు గారు కాదు, ఆయన మనమడి పేరు పెట్టి 2015లో పెట్టి ఇప్పటి వరకు అక్కడ నడిపారు అంటే ఏమనాలి తెలుగుదేశం పార్టీ వాళ్ళు. కానీ వీళ్ళు 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి తాను సొంతంగా డిజైన్ చేసిన 2-3 పథకాలకు పేరు పెట్టుకున్నా సరే దానికి ఘోరం అన్యాయం అని చెప్పారు. మరి వీళ్ళు చేసింది ఏంటి? పైగా ఇదే కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలో నారా దేవాంశ్ గారి పేరుతో ఒక కాలనీ కూడా పెట్టారు, ప్రభుత్వం నిర్మించిన గృహాలకు. అప్పట్లోనే అది కూడా అన్యాయంగా పిల్లవాడిని దీంట్లో తీసుకురావటం అనమాట. అనవసరంగా వీళ్ళ అతి లేదా వాళ్ళ ఆశ. ఇప్పుడు వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసమే కదా ఇప్పుడు అబ్బాయి ఏం పెట్టమని అంటారు, ఎవరు పెట్టమని అంటారు. కాకపోతే వీళ్ళంతా ఏంటంటే అక్కడ అధినాయకత్వం మీ ఆలోచనతో ఉంది, భజన చేస్తే పడిపోతుంది అని తెలిసినప్పుడు ఎమ్మెల్యేలు ఇలాంటి చేస్తుంటారు. వీళ్ళే అమాయకంగా ఏం చేయరు, ఉద్దేశపూర్వకంగానే వాళ్ళ లాభాలు. రైట్ రామ్నాథ్ గారు, నాగార్జున యాదవ్ గారు ఇద్దరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.